మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏదైతే ఉందో సో మనకు నిన్న అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీని ఒక అప్లికేషన్ డేట్ అనేది 26th స్టార్ట్ అయితే 24th జులై వరకు ఉంటుంది. 24th జులై వరకు ఉంటుంది దీని ఒక అప్లికేషన్ అనేది. అయితే చాలామంది విద్యార్థులు ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతుంటారు, రైట్. సో సిజిఎల్ వాళ్ళు సిహెచ్ఎస్ఎల్ రాస్తారు అండ్ ఎంటీఎస్ కూడా రాస్తుంటారు. అయితే ఇలా మనం స్టేట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఏపీపీఎస్సీ అని కావచ్చు, టీజీపీఎస్సీ అని కావచ్చు, మనం ఇలా వెయిట్ చేసే బదులు ఇలా ఆల్టర్నేట్గా మీకు ఒక మంచి అవకాశము. ఎందుకంటే రీసెంట్గా కూడా మనకు ఆర్ఆర్బీ నుంచి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అంటే రైల్వేలో కూడా మనకు ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ వస్తున్నది. దాంతోపాటు ఎస్ఎస్సీలో కూడా జాబ్ క్యాలెండర్ ఉన్నది, రైట్. సో ఏదైతే ఈ ఎంటీఎస్ ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో కేవలం ఒకటే ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ ఎగ్జామినేషన్లో కనుక మీరు చాలామంది విద్యార్థులకు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలని తెలియదు కాబట్టి సో ఇది 10th క్లాస్ బేస్డ్ కాబట్టి సో మీకు డీటెయిల్గా చెప్పడానికి కోసము ఈ వీడియో అనేది చేయడం జరిగింది, రైట్. సో ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఓటీఆర్, మీరు టీజీపీఎస్సీ అని కావచ్చు, ఏపీపీఎస్సీ అని కావచ్చు, ఎనీ ఎగ్జామినేషన్ ఫస్ట్ మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అంటే మీ యొక్క పేరు, మీ యొక్క ఫాదర్ మదర్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్వాలిఫికేషన్స్, కేటగిరీ అంటే క్యాస్ట్ సంబంధించి ఇవన్నీ మీరు ఓటీఆర్లో కంప్లీట్గా అంటే అల్టిమేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎస్ఎస్సిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే ఒక మీకు నెంబర్ వస్తుంది, నెంబర్తో పాటు మీ యొక్క పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో అది ఎలా చేయాలి ఏందని ఇప్పుడు చూపిస్తాను, రైట్. సో ఇలా మీకు నోటీస్ రావడం జరిగింది, రైట్. సో దాని తర్వాత మీరు ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ సో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్. సో పర్సనల్ డీటెయిల్లో ఇక్కడ కనుక చూస్తే మీ యొక్క పేరు, రైట్, మీ యొక్క ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, రైట్. దాని తర్వాత జెండర్, కేటగిరీ అండ్ ఒకవేళ కనుక మీరు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కనుక ఉంటే దానికి సంబంధించింది. సో ఫస్ట్ మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది పర్సనల్ డీటెయిల్స్ సంబంధించింది, రైట్. ఇలా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కనుక వెళితే దాని తర్వాత నేషనాలిటీ అంటే ఇండియా, దాని తర్వాత విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అంటే ఏదైతే మోల్ ఉంటుందో ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు రైట్ సైడ్లో ఉంది. సో ఈ మోల్ ఆన్ ద రైట్ సైడ్ అంటే రైట్ హ్యాండ్ అనమాట అలా. దాని తర్వాత మెట్రికులేషన్ మీ యొక్క ఎగ్జామినేషన్ బోర్డు సంబంధించింది, మీరు తెలంగాణ అంటే తెలంగాణ బోర్డు సంబంధించింది. దాని తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు, రైట్. మీ యొక్క 10th క్లాస్ రోల్ నెంబరు, పర్మనెంట్ అడ్రస్, స్టేటు, డిస్టిక్, పిన్ కోడ్. దాని తర్వాత మీ యొక్క కరెస్పాండెన్స్ అడ్రస్ అంటే ప్రజెంట్ అడ్రస్ సంబంధించింది. సో స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్ ఇలా అన్నీ మీరు ఇలా అన్నీ ఫిలప్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్. సో దీని తర్వాత మీరు ఇట్లా నెక్స్ట్ అని దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఏం కనిపిస్తుంది అంటే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. అంటే ఎడ్యుకేషనల్ డీటెయిల్ అంటే మీ యొక్క అంటే మీరు కనుక డిగ్రీ ఆర్ ఇంటర్ ఏమైనా క్వాలిఫికేషన్ కనుక ఉంటే ఇక్కడ హయ్యర్ అంటే హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో డిగ్రీ ఉంటే డిగ్రీ. దాని తర్వాత మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అంటే అది కూడా ఏ స్టేటు అండ్ నేమ్ ఆఫ్ బోర్డు, రోల్ నెంబర్ ఇవన్నీ ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో ఇవన్నీ ఫిలప్ చేయాలి, రైట్. సో దాని తర్వాత మీ యొక్క పర్సంటేజ్ అంటే సిజిపిఏ అంటే సిజిపిఏ, పర్సంటేజ్ అంటే పర్సంటేజ్. సో దాని తర్వాత సేవ్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో మీకు నెక్స్ట్ ఇలా వస్తుంది అంటే అడిషనల్ డీటెయిల్. సో అడిషనల్ డీటెయిల్స్లో అంటే మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏమైనా వర్క్ చేశారా, దాంతోపాటు మీరు కనుక ఎస్ అని కనుక క్లిక్ చేస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అయిన డేటు మరియు మీరు ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు సో అవన్నీ ఇక్కడ ఫిలప్ చేయాలి. దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ కనుక మీరు కనుక ఉంటే మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ సో దానికి సంబంధించింది ఇక్కడ క్లిక్ చేయాలి, రైట్. సో దాని తర్వాత సేవ్ చేయండి అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో మీకు నెక్స్ట్ ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏముంటుందంటే
ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ అంటే మీరు హైదరాబాద్ కనుక ఉంటే హైదరాబాదు, దాని తర్వాత వరంగల్, కరీంనగర్ ఇలా ప్రిఫరెన్స్ ఇవ్వడము. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారు అంటే తెలుగునా, ఇంగ్లీషా, హిందీనా, మరాఠీనా ఇలా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ, రైట్. సో దాని తర్వాత మీరు కనుక పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కనుక ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి. దాని తర్వాత మీ యొక్క ఏదైతే పీడబ్ల్యూడీ ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. దాని తర్వాత ఎవరైతే విద్యార్థులు స్క్రైబ్ పెట్టుకుంటారో సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్ ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ దాని తర్వాత మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే మీరు ఏ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారండి ఇక్కడ వరుసగా పోస్ట్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వండి. పోస్ట్ కాదండి, స్టేట్ ప్రిఫరెన్స్. సో ఇక్కడ స్టేట్ ప్రిఫరెన్స్ అంటే మీరు తెలంగాణలో, ఏపీలో అంటే ఏ రాష్ట్రంలో వర్క్ చేయాలనుకున్నారు అనేది ఇక్కడ స్టేట్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో దాని తర్వాత సేవ్ అని చేయండి. దాని తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో మీకు నెక్స్ట్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీ యొక్క ఫోటో మరియు సిగ్నేచర్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అది కూడా లైవ్లో. సో లైవ్లో ఇలా మీరు సెల్ఫీ లాగా తీసుకోవాలి ఫోటో అనేది, రైట్. సో సిగ్నేచర్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తే దాని తర్వాత సేవ్ చేయండి అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు కంప్లీట్గా ప్రివ్యూ ఫామ్ అంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క పేరు, మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఏజ్, జెండర్, కేటగిరీ, నేషనాలిటీ అండ్ మీ యొక్క 10th క్లాస్, పర్మనెంట్ అడ్రస్ అండ్ టెంపరీ అడ్రస్ ఇవన్నీ కంప్లీట్గా డీటెయిల్స్ ఉంటుంది. దాని తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటుంది. దాని తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఇందాక ఏదైతే ఎంటర్ చేశారో అవన్నీ ఇక్కడ ప్రివ్యూలో మీకు అంతా కంప్లీట్గా కనిపిస్తుంది. సో దాని తర్వాత మీరు సేవ్ చేయండి అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి, రైట్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. సో డిక్లరేషన్లో ఐ అగ్రీ అని ఇక్కడ క్లిక్ చేయండి. దాని తర్వాత ఏదైతే ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఉంటుందో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్కి సబ్మిట్ చేయండి. సో ఇలా మీరు సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్గా సెండ్ అయినట్టే, అంటే అప్లికేషన్ అనేది మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టే, రైట్. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫోటోగ్రాఫ్స్ అనేది కొంచెము ఇలా ఉండకూడదు, అంటే ఇలా స్మాల్ ఉండకూడదు, ఇలా బ్లర్గా ఉండకూడదు. సో ఇలాంటి కొంచెము చూసుకోండి. సో సిగ్నేచర్ మరియు ఫోటో అప్లోడ్ చేసే ముందు, రైట్. సో ఈ విధంగా మీరు అప్లై చేయాలి. అంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయవచ్చు. సో దానికి నేను రిప్లై చేస్తాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే Under 24/7 తెలుగులో మేము కొత్తగా బ్యాచ్ అని స్టార్ట్ చేయబోతున్నాము. ఇంకా Under 24/7 యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. ఇలా మీరు స్టేట్ ఎగ్జామ్ వెళ్ళండి. దాని తర్వాత ఏపీఎన్ తెలంగాణ ఉంటుంది. దాని తర్వాత తెలుగు ఎస్ఎస్సిని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎస్ఎస్సి ఫౌండేషన్ బ్యాచ్ ఉంటుంది. సో ఇందులో మీరు సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ, సిపిఓ అంటే ఢిల్లీ పోలీస్ సంబంధించింది ఇవన్నీ ఎగ్జామినేషను కేవలం 1999 రూపాయల ప్రైస్తో మాత్రమే. ఇంకా మీకు డిస్కౌంట్ కావాలంటే ఇక్కడ బై నౌ తర్వాత ఇక్కడ కూపన్ కోడ్ అని ఉంటుంది. ఈ కూపన్ కోడ్ పేరు ఏంటంటే YT09 అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేయండి. సో మీకు లాస్ట్ ఫైనల్గా 1949 రూపాయలు మాత్రమే. సో ఇలా కూపన్ కోడ్ని YT09. సో YT09 అనేది ఇక్కడ కూపన్ కోడ్. సో ఇక్కడ కూపన్ కోడ్ కనుక మీరు ఎంటర్ చేస్తేనే మీకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ అయినా కావచ్చు, రిలేటివ్స్ అయినా కావచ్చు, ఎవరికైనా ఇలా Under 24/7లో ఎనీ బ్యాచెస్ ఏ బ్యాచ్లో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కేవలం ఇలా YT09 అనే అంటే ఏదైతే కూపన్ కోడ్ ఉందో ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేసి డిస్కౌంట్ పొందమని చెప్పండి, రైట్. సో ఈ విధంగా మీకు అన్ని విధాలుగా ఏదైతే ఈ బ్యాచ్ ఉంటుందో ఇక్కడ మీకు లైవ్ క్లాసెస్ ఉంటుంది. ఈ బ్యాచ్లో 9 ఈ బుక్ ఇస్తాము, 78 మాక్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత 440 లైవ్ క్లాసెస్ ఉంటాయి. అంటే మీ యొక్క ఎగ్జామినేషన్ బేసిక్ నుంచి చెప్తాము, అంటే 10th క్లాస్ నుంచి హై లెవెల్లో చెప్తాము. మిమ్మల్ని సెలెక్షన్ లిస్ట్లో ఉండేలాగా మేము తీర్చిదిద్దుతాము. సో కేవలం ఇదొక్క బ్యాచ్ కనుక మీరు జాయిన్ అయితే మీ యొక్క ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళండి. అండ్ మర్చిపోకండి YT09 అనే ప్రోమో కోడ్తో YT09 అనే కూపన్ కోడ్తో
ఈ బ్యాచ్ ఎన్రోల్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.